ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా కైలాసం వెళ్ళినాడా నరసింహ రారానా సిందేదనయా నీ ప్రాణం పోతే నేను ఎట్ట బ్రతకాలి నా యొక్క కరుణ ముక్కట నీ ప్రాణం పోతే నేను ఎట్ట బ్రతకాలి కోటి నోములు నోముగా నానా తీర్థయాత్ర తిరిగా ఒక్కొక్క మానవ తెలిపించి నన్ను నాకు దుఃఖ పెట్టిపోతావా నాయన సృష్టిలో నేను ఎట్ట బ్రతుకుతున్నా నీతో నేను చనిపోతాను కరేమవుతుంది పుట్టేవద్దు నాది తీసుకుపోయేవద్దు ఎవరి దేవుంది కుమారా ఒకటి గుర్తుపెట్టుకో కరేమొద్దు పుట్టేవద్దు నాది తీసుకుపోయేవద్దు దేవుంది నీకు రుణం ఉంటున్నావు కొడుకే రుణం ఉంటుంది తల్లి అయినా బిడ్డైనా ఎవరైనా కదా అక్క ఉంటుంది చెల్లె ఉంటుంది తల్లి తెచ్చినాడు పిల్ల పోతే పిల్ల తెచ్చినాడు తల్లి అన్న తెచ్చినాడు తమ్ముడు దావాడు తమ్ముడు తెచ్చినాడు అన్న దావాడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు అన్న చిన్నతనం ఉన్నప్పుడే అన్నదమ్ములం ఇవాళ అక్క చెల్లెలు నలుగురు అందరం పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు అన్నైనా అక్క అయినా చెల్లి అయినా ఇవాళ అక్క పెట్టి తల్లి పోతా ఇగో ఎవరు ఎవరి గతి ఎటులయున్నది ఎవరి గతి
ఎవరి గతి ఎటులయున్న జగతి పడుట కాని వడిల కన్వాడ నారాయణు రామ అవతారమెత్తి రాముని బాబు భార్య రావణ చేతిక్కలేద ఎవరి గతి జగదూలైన పట్ట అలవురులు రాజమదరి అడవులు రాజమదరి దండియ కారణయులాల ఎండవాల కోరలే ఎంత సత్యవంతుడైనా అడుగు దెండి సూరులైన పంచ పాండవులను రాజముదని దండియ కారణవి రోన ఎండబాన కోరలేదా 13 సంవత్సరాలు కోరేదా పాండవులు లక్కమేడం దగ్గర పడ్డప్పుడు మీకు తెలుసా అమ్మా ఎందుకంటే కన్నతల్లి వీళ్ళకున్నా నీ కొడుకుని చెప్తున్నా కోపోట 5 పాండవులు సామాన్యుడైన వాళ్ళు ఇంకొకటి ఎంత సత్యమంతుడైన హరిచంద్రుడు గర్వపడి ఈ చదువులో పల తెలిసినట్టి దేవుడే కాదా జగమ్మాయ కలరాణి ప్రతి జగముల లీల జనని మనం ఎంత చింతించినా మన హైదరాబాద్ ఇచ్చినా మన వేంద్రం వాళ్ళు కూడా మన చుట్టూ ట్రీట్మెంట్ ఇచ్చినా వాడు బతికే వరకే బతుడు వాడు చచ్చిపోయి కాలం నువ్వేం చేయను 10 లక్షలు పెట్టి 10 ఎకరాల భూమి పెంచే బతుకుడు కాబట్టి దేవుడు నా భర్త లేకపోతే స్వర్గం అని హస్తకరం కొట్టేస్తున్నా ఆ సారణ ధరుణే గాని హస్తాకరములు ఆ పుత్రుడు అయితే ఈయన హస్తాకరములు ఈయన కాళ్ళు చేతులు కొట్టి కవి కొట్టిన పెట్టేయాలి అని తలవరులారా స్వామి ఇగో నీ హస్తకరములు కొట్టమని చెప్పి మీ యొక్క జనకుడు రాజరాజులను పంపిండు ఇగో మీ హస్తకరములు తీసేస్తున్నా చెప్పి అప్పుడు సారగధరుని హస్తకరములు దాపమన్నప్పుడు వాళ్ళ హస్తకరములు ఆ యొక్క 2 హస్తకరములు కాళ్ళు చేతులు 4 కరములు అనేది మొఖాల కాడికి ఈ యొక్క హస్తకరముల కాడికి మొఖాల చేతుల కాడికి అయితే తుమా
దేవతలైతే ఉన్నారు ఆకాశం ఎవరి తప్ప అయితే ఆకాశమేని చూస్తూనే ఆకాశమేని చూస్తుంది ఎవరు తప్పు ఎవరు మీద ఆకాశం అలనాడు 20 శ్రీకృష్ణదేవ విన్నవించదు నీకు గైడు తప్ప అయవుల తప్ప అర్జునుడు తప్ప అన్నది మరి భూదేవి అంతా చూస్తూనే ఉంది మరి ఎవరు తప్పు ఇది ఎవరు ఒప్పు అన్నది అది సృష్టిస్తున్న వారికి ఏ గుర్తు కూడా తప్పు కాదు అది కాబట్టి చెప్తాను గోమాత దగ్గర నీవు ఎక్కితివి గోగురు నెల కాపాడి బొరమెటిగా అయితే గోమాత దగ్గర ఎక్కి గోగుల గోపతలు కాదు కొరకై కృష్ణ ఎవరు శ్రీకృష్ణుడు గోగుల నెల కాపాడి భావన ప్రేమలనగా అతడు ప్రేమ చూసిందా చూలేదా ప్రేమలు పడ్డాడు ప్రేమలుంచుడు అతడు ప్రేమించుడు అలనాడు పరమాత్మ సర్పము కాళింగ మడుగులో దొచ్చిండు కాళింగ మడుగులో దొచ్చితివా కాళింగ మడుగులో దొచ్చితివి సర్పాముపై ఎందుకు వెచ్చితివు అవును నిలచినవు నాగ కన్యల కూర మీటినవు పరమాత్ముడు గిట్టిపప్పుడు మీ రక్షకుడు శ్రీమన్నారాయణమూర్తి నువ్వు ఎటు చేసినా ఎటు తిప్పినా కిరీటం ఎటు చెప్పినా చక్రం చక్రము కాలాకాండము దిశలక పాము కాటుకో మారుడి శక్తి పసిడి రౌతు శూలము పాండిత వాక్యవరితము వినవా విష్ణు చక్రం అది ఎత్తడు ఎత్తినట్టు వేడు పద్నాలుగు కథం అయిపోతుంది విష్ణు చక్రము కాలకాండం ఏంటి ఇలా నచ్చినోడు చంద్రయ్య రావటం నరసింహ పోయిడు కాలకాలం ఎమ సంఖ్యల పడ్డ నరసింహ రావటం మరి ఎన్ని లక్షల విజయం రాడు రాడు ఎమ సంఖ్యల పడ్డ ఎముని పాస్కలేసినప్పుడు ఎముని పాస్కల పడ్డ రాడి ఎమ సంఖ్యలది విష్ణు చక్రం కాలాకాండం అంటే ఏంది ఒకటి ఇది పాము కాడు ఎన్ని కాటు పడితే బత్తడు మనిషి వాడు ఏం వస్తే బత్తడు ఏ చెట్టు పెడితే బత్తడు తెలుసు మరి ఏ చెట్టు వస్తే బత్తడు వీళ్ళకి ఏ వరకుంటుంది ఎన్ని కాటు పడితే బత్తడు వీళ్ళకి ఏ వరకుంటుంది ఆ కాట్లలో ఒక్క కాటు ఎక్కువ చచ్చిపోతుంది 3 పడితేనే ముక్తి పరం 4 పడితే బత్తడు 2 పడితే అటు ఇటు అది కూడా పాము కాటు కుమారుడు శక్తి తండ్రికి ఒక్కడు కుడితే తండ్రి బలం కొడుకు వస్తుంది మా నాయన చచ్చిపోతే బాగుంటుంది ఈ బలవంత నాకు వచ్చి భూమి నాకే వచ్చు ఈ తల చేయి నాకు వస్తే ఇదంతా తిరుగు కదా అని వాళ్ళు అనుకుంటారు వాడు రూపాయి తండ్రి వాడు ఎంతో ఉంటాడు తండ్రికి ఒక్కడు ఉంటుంది అయితే వాడు పుత్రుడు అయితే శత్రుడు అవుతాడు కాబట్టి తండ్రికి ఒక్కడు ఉంటుంది ఇంకొక సంగతి చెప్తా అని రామా రామా
దశట ఎన్ని 10 అవతారాలు 10 అవతారాలు అంటే ఏంటి దశాపదావతారు పరమాత్ముడు అర్జునుడు 10 నామకులు గలవాడు అర్జునుడు అర్జున చేతవాన ధనుజయ కిరీటి పాల్గొన శైవ సాక్షి బృహణ అర్జునుడు 10 నామకులు గలవాడు మరి విష్ణుమూర్తి విష్ణునారాయణ వైకుంఠ విఠలేశ్వర దామోదర ఋషి కేశవ దైచారి పుండరీకాక్ష గోవిందో గరుడ పరమాత్ముడు 10 అవతారాలు కళ్ళసుని వలె నన్ను బ్రావగా కళ్ళసుని వలె నన్ను బ్రావగా కళ్ళసుని వలె నన్ను బ్రావగా కరుల దూడవు బాబా ఇక కరుల దూడవు బాబా కళ్ళసుని వలె నన్ను బ్రావగా కరుల దూడవు బాబా కళ్ళసుని వలె నన్ను బ్రావగా కళ్ళసుని వలె నన్ను బ్రావగా కళ్ళసుని లేకపోతే తెలిసిన నరుడన ఒకడు పరిపాలన చేయాలి ఇదే 10 మంది ఉంటాం అందరికి తెలియదు ఇందేరే తప్పడు కాబట్టి ఇదా పాపం అదా ఇది అత్త పాపం అత్తదా తప్పు కోడ తప్పు తెలియదు నీ ఇదే అధికారి ఎందుకు అధికారి అయిందంటే ఇది చేస్తుంది దీనికి చక్కగా బుద్ధి వస్తే కోడలికి వస్తుంది కోడలు బుద్ధికి కూడా తరం కాడే కొన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎన్ని ఉంటాయి అంటే మీకు తెలియదు కాబట్టి ఒకసారి చెప్తున్నా ఎలగడ చేసిన కానీ మరి తాత చేసిండ్రా తండ్రి చేసిండా తాతదా ఇది పాపం తండ్రిదా ఇది పాపం మరి ఎవరి కలిగింది ముత్తాతదా ఎవడో ఏటిపిల్ల ఏ తాత చేసినా ఎవడు చేసినా ఇప్పుడు ఎవడ చూస్తుంది అప్పుడు వాచిగా వెలసిన తాటకీ